ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5 గంటల 10 నిమిషాలు సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతువుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతువుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. దాన్ని ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఏమి, ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి అక్కడ రాహుకేతువుల నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉండే గ్రహం అది అనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, అమోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ మరణ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ అది నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ రాహు ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తూ ఉంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణంగాను, లేదంటే నడుముకు వడ్డానంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభ స్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతల ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటిని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ, మీరు వృషభ రాశి వారైతే మీకు రాహుకేతువుల యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది, మీరు ఆల్రెడీ కూడా మీరు మీ పరిస్థితి ఎలా ఉందంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుంది. చాలా అనుకూలంగా అయితే ఉందన్నమాట. మీకు శనిగ్రహం 2.5 సంవత్సరం లాభస్థానంలో ఉండడం, కర్మాధిపతి అనమాట, ఆయన లాభస్థానంలో ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా గురువు ద్వితీయంలో ఉండడం కూడా మీకు చాలా బ్రహ్మాండమైన సమయం అని మాత్రం చెప్పచ్చు అనమాట. మీకు డబ్బులకు, మీ ఉద్యోగంలో, ఆస్తి పాస్తులు కానీ ఎటువంటి విషయాల్లో కూడా మీకు సమస్య అయితే లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు రాహు కూడా భాగ్యస్థానంలో ఉండడం, అదేవిధంగా కేతు 4లో ఉండడం కూడా మీకు అనుకూలమైన పరిస్థితి ఉందన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే రాహు చెడు చేసేటప్పుడు కేతువు కూడా కొద్దిగా అనుకూలం చేస్తూ వస్తుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శనిగ్రహము తన కర్మ ఫలితాన్ని, ఆ యొక్క కర్మ ఫలితాన్ని రాహు కేతువులకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. చెడైతే చెడు ఫలితం ఏమని, అదేవిధంగా మంచి ఫలితం అయితే మంచి ఫలితం ఏమని కూడా ఆయన వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. ఈ రాహుకేతువులు ఆ యొక్క పని చేస్తారనమాట. ఇప్పుడు మీ రాశి వారికి ఎలా ఉండబోతోంది, చాలా బ్రహ్మాండమైన సమయం అని మాత్రం చెప్పచ్చు. ఇంకొక విషయం అనమాట, ఆల్రెడీ బాగున్న వాళ్ళకైతే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బాగలేని వాళ్ళకైతే చాలా అనుకూలం. దీన్నే ఛాయాగ్రహాలు ఉంటాం అనమాట. వీళ్ళకి ఒక రూపు రేకు ఎటువంటి రేఖ ఉండదు అనమాట. అదేవిధంగా ఈ కర్మానికి కానీ, అదేవిధంగా మనం తినే ఆహారానికి కానీ, లేదంటే ఏదైనా ఒక నొప్పి బాధలకు కానీ, రోగానికి కానీ ఒక ఆకారం అయితే ఉండదు అనమాట. అలాంటిది ఇట్లాంటి అంటే ఈ రాహుకేతువుల యొక్క ఫలితాలు కూడా అదే ఉంటుందన్నమాట. వీళ్ళు మీకు ఇప్పుడు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నమాట. అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినప్పుడు దాంతో చాలా అనుకూలమైతే కనబడుతోంది. అదేవిధంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడుతున్నారు. అదేవిధంగా మీకు మంచి డాక్టర్ కూడా దొరకడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సంతానం నుంచి చాలా అనుకూలమైతే ఉంది. తల్లి ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఎక్కువగా కంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. తొందరపడి ఏ పని నిర్ణయం తీసుకోకూడదు, బాగా యోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా మీకు ప్రతి పని కూడా అనుకూలంలో ఉందన్నమాట. గురువు చాలా అనుకూలంగా ఉండడం, శని గురువుల అనుకూలం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇప్పుడు
ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి చాలా నిదానంగా యోచన చేసి డిసిషన్ తీసుకోవడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతుంది. అదేవిధంగా పిల్లలు సంతానమయ్యే యోగం ఉందన్నమాట. రెండవ సంతానానికి ఎవరైనా ప్రయత్నిస్తే రెండవ సంతానం కూడా అవుతుందని తెలియజేస్తున్నాం అనమాట. అదేవిధంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాం అనమాట. వాళ్ళ యొక్క 4వ స్థానంలో మీకు కేతు ఉండడం మంచిది కాదనమాట. పిల్లల యొక్క దాన్ని ఆ తల్లి పిల్లలు ఆ సుఖ ఫ్యామిలీ అది యొక్క వాహనం ఇల్లు కుటుంబ సభ్యులు ఉంటామన్నమాట. అక్కడ వాళ్ళ విషయాలు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా వాహనాల్లో ఈ కాలేజెస్ స్కూల్కు డబ్బు దీనికి వెళ్ళేవారు, అదేవిధంగా ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చెప్పి హార్ష్ రైడింగ్ వద్దని చెప్పాలన్నమాట. వాళ్ళకి చెప్పి అదేవిధంగా వాళ్ళకు నిదానంగా చూసి పొమ్మని చెప్పాల్సి వస్తున్నాడు. కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అవుతుంది అనమాట. చెప్పడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాని నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు రైడ్స్ కేర్ఫుల్గా చేయాలి. వాహనం నడకపోవడం చాలా మంచిదని తెలియజేస్తున్నాం అనమాట. అదేవిధంగా కేతువు కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కేతు గ్రహం యొక్క ఇంపాక్ట్. అదేవిధంగా ఈ వృషభ లగ్నం వారికి ఎలా ఉండబోతోంది? వృషభ లగ్నం వారికి చాలా అన్నీ కూడా బాగుంటుంది అనమాట. అదేవిధంగా వీళ్ళకు కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొత్త వాహనాలు కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. వాహనాలు మార్చే అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఇంటి కోసం ఏదైనా మీ యొక్క హోమ్ లోన్స్ కోసం కానీ లేదంటే ఏదైనా వ్యాపారాల కోసం మీరు లోన్స్ కానీ మీ యొక్క ఇళ్ళు కానీ భూములు కానీ బ్యాంకులో పెట్టడం, తద్వారా మీరు రుణం తీసుకోవడం, దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి సమయం అయితే ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా అనుకూలం ఉంటుందన్నమాట. ఒక వస్తువు అమ్మి ఇంకొక దీంతో పెట్టడము, దానివల్ల మీకు అనుకూలమైతే చాలా బ్రహ్మాండంగా కనబడుతోంది. ఈ రాహుకేతులు మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మీరు సంతానం లేని దత్తత తీసుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవడం చిల్డ్రన్స్ అనమాట. అది కూడా చాలా ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ ప్రకారమే చేయాలి అనమాట. అలా తీసుకున్నారు జస్ట్ లైక్ దట్ అలా తీసుకున్నారు అనుకోండి, మీ పిల్లోని మేము చూసుకుంటామంటే అలా ఉండదన్నమాట. వాళ్ళ కులదైవాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పూర్వీకుల యొక్క కర్మల్ని అంతా కూడా చేయాల్సి వస్తుందన్నమాట. అదంతా చేసినప్పుడు వాడు కూడా కర్మ విముక్తి అవుతుంది. లేదంటే కూడా ఆ దోషం వాళ్ళను పట్టి పీడించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు మన ఇంటికి వచ్చేస్తాడో మన ఇంటి యొక్క పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. అదేవిధంగా వాళ్ళ ఆ పూర్వీకుల యొక్క ఆ డిఎన్ఏని వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది అనమాట. చాలా కేర్ఫుల్గా దత్తత తీసుకోవడం ఇవంతా చూడాలి. తల్లి ఆరోగ్యంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా భార్య ఆరోగ్యంలో కూడా చాలా హుషారుగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. మీ భార్య యొక్క ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎవరికైనా డైవర్స్ ఎదురు చూస్తుంటే డైవర్స్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అనమాట. ఎక్కువగా మీరు పరిహారం కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ మనకు తమిళనాడులో కదిరామంగళం దుర్గయ్య దేవస్థానం అనేసి ఉందన్నమాట. ఆ దుర్గా దేవస్థానానికి వెళ్ళడం, అక్కడ పూజలు చేసుకోవడం మంచిదన్నమాట. అదేవిధంగా పాత దుర్గా దేవస్థానాలకు వెళ్ళడం లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా అనుకూలమవుతుంది అనమాట. ఏ విధంగానే కూడా అమ్మవారిని ఆరాధించడం చాలా అనుకూలమైతే ఉంటుంది. అదేవిధంగా ఉగ్రదేవతలను ఆరాధన చేయడం, అదేవిధంగా ఉగ్రదేవతలను ఆరాధన చేయడం, వాళ్ళని అర్చన చేయడం కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే మీకు రాబోతుందని చెప్పొచ్చు. మీకు ఇంకా ఏదైనా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా దానికి తగినటువంటి పరిహార స్థలాలు కానీ పరిహారాలు కానీ తెలియజేస్తాము. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే కూడా మా దగ్గర నేర్చుకోవచ్చు. మేము నాడీ జ్యోతిష్యం కూడా నేర్పుతున్నాము. అదేవిధంగా తాంబూల ప్రశ్న, గవల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఇంకా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీరు మంచి జ్యోతిష్యం దగ్గర చూపించుకోవడం మాత్రం మర్చిపోవద్దని తెలియజేస్తున్నాము. వృషభ రాశి వారికి ఆయురారోగ్య భాగ్యాలతో పాటు అష్టైశ్వరాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.